మీరు ఎప్పుడైనా బాగా ఆలోచించారా? మనం ఎంత ఎనర్జీ వృధా చేస్తామో జస్ట్ వరీయింగ్ చేస్తూ, అంటే బాధపడుతూ. ఫ్యూచర్ గురించి ఏమవుతుందో అనే భయం, వాళ్ళు నన్ను ఎలా జడ్జి చేస్తారో అనే భయం, నేను తక్కువ వాడినేమో అన్న ఆందోళన, ఏమైపోతానేమో అని భయపడుతూ. ఇంత టైం అంతా ఎమోషనల్ ఎనర్జీ, ఫియర్, డౌట్, రిగ్రెట్ చుట్టూ తిరుగుతుంటుంది. కానీ ఒకసారి ఊహించండి, ఈ సేమ్ ఎనర్జీని మీరు వేరే దిశలో వాడితే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఏ మోహన్ బాబు, యువర్ వెల్త్ క్రియేటర్. ఇక్కడ మనం మనీ మాత్రమే కాదు, మైండ్ సెట్ని, లైఫ్ క్లారిటీ గురించి కూడా మాట్లాడుకుందాం. బికాజ్ రియల్ వెల్త్ అంటే కేవలం రూపీ కాదు, పీస్ ఆఫ్ మైండ్, గ్రోత్ అండ్ పర్పస్ఫుల్గా బతకడం కూడా. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది ఆందోళనపై మన ఎనర్జీని వృధా చేయడం ఎలా ఆపాలి, మరియు ఆ ఎనర్జీని మన విజయానికి ఎలా మళ్లించాలి. ఆందోళన యొక్క ధర. చాలామంది తెలియకుండానే వారి ఎనర్జీని వేస్ట్ చేస్తారు. దేనిపైనంటే జస్ట్ వరీయింగ్, అంటే కంటిన్యూస్గా బాధపడుతూ వాడి ఎనర్జీని అంతా వేస్ట్ చేసేస్తుంటారు. జాబ్ సెక్యూర్ కాదేమో అని, ఫెయిల్ అవుతానేమో అని, వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయరేమో అని, నేను ఎనఫ్ అని అనిపించుకోవడం లేదు అనో, లేకపోతే నేను దేనికి పనికిరానో, ఇలా పదే పదే రిపీట్ అవుతూ మన థాట్స్ మన ఎనర్జీని డ్రైన్ చేస్తాయి. ఇది ఒక మొబైల్ ఫోన్ వితౌట్ ఛార్జింగ్ వాడినట్లే. బ్యాక్గ్రౌండ్లో యాప్ రన్ అవుతుంటాయి, బ్యాటరీ అయిపోతుంది, రిజల్ట్ సిస్టమ్ స్లో అయిపోతుంది. అదే ఎనర్జీని మనం పాజిటివ్ డైరెక్షన్లో మళ్ళిస్తే, విశ్వాసం పెట్టండి, అంటే మిమ్మల్ని మీరు నమ్ముకోండి. వాట్ ఇఫ్ మీరు అదే ఎనర్జీని బిలీఫ్స్ కోసం వాడితే? నీ లక్ష్యాలు చాలా దూరంగా ఉన్నట్లే అనిపించినా వాటిని నమ్ము. నీకు బలహీనంగా అనిపించినా నీ బలాలను నమ్ము. ప్రపంచం గుర్తించినా గుర్తించకపోయినా నీ విలువలను నువ్వు నమ్ముకో. ఎగ్జాంపుల్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు చాలా రిజెక్షన్స్ ఎదురైనా, చాలా అపజయాలు ఎదురైనా ఆయన విజన్ను మాత్రం విడిచిపెట్టలేదు. బిలీఫ్ ఉన్నంత వరకు వారెవరో కాదు కానీ విజనరీ ఆఫ్ ఇండియా అయ్యారు. నమ్మకం ఒక విత్తనం లాంటిది, అది నాటిన వెంటనే మిగతావన్నీ ఎదుగుతాయి. సృష్టించండి, అంటే క్రియేట్ చేసుకోండి. ఒకసారి నువ్వు నమ్మకం ఉంచిన తర్వాత సృష్టించడం మొదలవుతుంది. అది పరిపూర్ణత కోసం కాదు, లేదా ఇతరులను ప్రభావితం చేసేందుకు కాదు, కేవలం నిన్ను నువ్వు వ్యక్తీకరించుకునేందుకు మాత్రమే. ఒక ఆర్టిస్ట్ పర్ఫెక్ట్ ఆర్ట్ కోసం కాదు, తన భావాలను బయట పెట్టడానికి పెయింట్ చేస్తాడు. ఒక రైటర్ గ్రామర్ కోసం కాదు, ట్రూత్ని చెప్పడానికే రాస్తాడు. నువ్వు గొప్పవాడిగా ఉండాల్సిన అవసరం లేదు, నీవు నిజమైన వాడిగా ఉండడం చాలు. ఈవెన్ స్మాల్ క్రియేషన్స్, వీడియోలు కావచ్చు, ఐడియాస్ కావచ్చు, స్టోరీస్ కావచ్చు, మీ సోల్కి ఎక్స్ప్రెషన్ ఇస్తాయి. సృష్టించు, పరిపూర్ణత కోసం కాదు, ప్రయోజనం కోసం. నమ్మకం అంటే బిలీఫ్, మన మీద మనం నమ్మకం. ఇప్పుడు వస్తుంది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్, ట్రస్ట్. నీ ప్రయాణాన్ని నమ్ము, సమయాన్ని నమ్ము, నిన్ను నువ్వు నమ్ముకో. లైఫ్ మనకి ఫుల్ మ్యాప్ చూపించదు, కొన్నిసార్లు అది కేవలం తదుపరి అడుగును మాత్రమే చూపిస్తుంది. కానీ ఇప్పటికీ నువ్వు అడుగు వేయాలని ఉంటుంది. నువ్వు భయపడుతున్నప్పుడు, నీ అంతర్ముఖం నువ్వు చేయలేవు అని అన్నప్పుడు నువ్వు ఇలా జవాబు ఇచ్చుకోవాలి: నేను చేయగలను, నేను మాత్రమే చేయగలను, ఐ క్యాన్ డూ ఇట్. నమ్మకం కష్టం కానీ శక్తివంతమైనది. వృద్ధి చెందండి, నయం అవ్వండి. ఒకసారి నమ్మకం ఉంచి నమ్మితే నువ్వు ఎదుగుతావు. కేవలం సాధనలోనే కాదు, కానీ చరిత్ర, మైండ్ సెట్ మరియు సహన శక్తిలో కూడా. గ్రోత్ అనేది కంఫర్ట్ నుంచి రాదు, ఇది ఛాలెంజెస్ దాటిన తర్వాత వస్తుంది. అంటే ఎన్నో కష్టాలు దాటిన తర్వాతే మనకి రియల్ గ్రోత్ వస్తుంది. నీకు ఎదురైన ప్రతి ట్రయల్, ప్రతి విఫలం, ప్రతి నొప్పి, ఇవి అన్నీ షేప్ చేస్తున్నాయి. అవి శిక్షలుగా కాదు, అవి మిమ్మల్ని ఒక మంచి ప్రక్రియకు తయారు చేస్తున్నాయి. అంటే ఈ ఫెయిల్యూర్ ప్రాసెస్లోనే మనం బాగా తయారవుతాం. ఆ ప్రక్రియ ద్వారా మీరు కూడా గాయాలను మార్చుకోవడం మొదలు పెడతారు. గాయాలను మార్చుకోవడం అంటే మానేయడం కాదు, వాటి నుండి పాఠం నేర్చుకోవడం మరియు విడిపోవడం. మీ గతాన్ని మీరు తొలగించాల్సిన అవసరం లేదు, మీ భవిష్యత్తుపై దాని నియంత్రణ విడుదల చేస్తే చాలు. మానించడం అనేది బలహీనత కాదు, మానడం అనేది చలనశీలతలో బలము. అప్పుడు ఆందోళన మీ శాంతిని తొలగించడానికి ప్రయత్నిస్తే ఈ 5 పదాలను గుర్తుంచుకోండి. ఏమి సాధ్యం అనుకుంటున్నా నమ్ము, భయం లేకుండా సృష్టించు, నీ ప్రయాణాన్ని నమ్ము, మీ నొప్పి ద్వారా ఎదుగు, మానుకోండి మరియు తిరిగి పైకి లేచి నడవండి. మనం జీవితంలో ఎంతో ఎనర్జీ ఉన్నా అది ఎంత వాడుతామో మన మీదే ఉంటుంది. దాన్ని నిర్మించడానికి వాడు, నాశనం చేయడానికి కాదు. ఎదుగు, మీలో దాగి ఉన్న శక్తిని వెలికి తీయండి, మీ భవిష్యత్తును ప్రేరేపించడానికి వాడుకోండి.
మీ భయాలను దాటడానికి ఇది పనిచేస్తుంది. నమ్ము, సృష్టించు, నమ్మకం ఉంచు, ఎదుగు, కానీ ప్రయత్నం మాత్రం మానుకోకు. ఈ 5 పదాలు ఒక ఎంపిక. మీ జీవితం మీరు మార్చుకోవచ్చు. ఈ కాన్సెప్ట్ మీ మనసుకు తాకితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సిఏ మోహన్ బాబు వెల్త్ క్రియేటర్కు సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గ్రో టుగెదర్. థ్యాంక్ యూ.